ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మన ఏరియాలో పెట్టినటువంటి హాస్పిటల్స్ వైద్యులు ఇప్పుడు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మా కుటుంబాలకు 3 పూట్ల తిండి పెట్టలేకపోతున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాల అద్దెలు కూడా మేమే కడుతున్నాం. జీతాలు పెంచమని అడిగితే 40,000 జీతం ఇస్తున్నామంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. పని ఆధారంగా చెల్లించే ప్రోత్సాహకాలను కోత పెడుతున్నారు. ఇచ్చే అరకొర ప్రోత్సాహం కూడా ఆలస్యం అవుతుందంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సిహెచ్ఓలు వాపోయారు. గురువారం విజయవాడలో ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిహెచ్ఓల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినటువంటి సిహెచ్ఓలు తరలి వచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, గర్భిణులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, జాబ్ చార్ట్ అందించాలని, హెచ్ఆర్ పాలసీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా పలువురు సిహెచ్ఓలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జీతాలు పెంచమని అడిగితే ఇప్పటికే 40,000 ఇస్తున్నామని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇదే ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 119 కేటగిరీల వాళ్ళకి 23% వేతన సవరణ చేశారన్నారు. ప్రోత్సాహకాల నేపథ్యంతో తమ వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పుకొచ్చారు.